మరియు మనుషులు ఇది ఒక కాస్మిక్ అబ్యూజ్ అని చెప్పడం నేను విన్నప్పుడు, ఓహో, నేను ఏడవాలా లేదా యుద్ధానికి వెళ్ళాలా అర్థం కాదు. ఇది నాకు అత్యంత విలువైన సత్యం, ఎందుకంటే నా పాపాలు చాలా ఘోరమైనవి. ఇలాంటి ఒక క్రియ మాత్రమే నన్ను రక్షించగలదు. నేను ఒకసారి ఒక సెక్యులర్ యూనివర్సిటీలో ప్రసంగిస్తున్నాను. అయితే నేను ప్రాయశ్చిత్తం గురించి ప్రసంగిస్తుండగా ఒక స్టూడెంట్ నుంచోని ఇలా అన్నాడు, నీకు ఒక ప్రశ్న అని. నేను అన్నాను, ఏంటి అని. ఎలా ఒక మనిషి శిలువ పైన కొన్ని గంటల పాటు శ్రమ పొంది అనేక మందిని, మీ దృష్టిలో లెక్కలేని అనేక మందిని నిత్య తీర్పు నుండి రక్షించగలడు. నేను చెప్పాను, కుమారుడా, నువ్వు దీనిని చెడు కోసం ఉద్దేశించావు, కానీ దేవుడు దీనిని మంచి కోసం ఉద్దేశించాడు. ఆ ప్రశ్నను బట్టి థ్యాంక్ యూ. ఇంకా కూర్చో. మీకు తెలుసుకోవాలనుందా ఎలా ఆ ఒక్క మనిషి కొన్ని గంటలు శిలువ మీద ఒంటరిగా చనిపోవడం వల్ల అనేక మందిని నిత్య నరకం నుండి రక్షిస్తాడో? ఎందుకంటే ఆ ఒక్క మనిషి సమస్తమును అన్నిటిని కలిపినంత కంటే ఎక్కువ విలువ గలవాడు. నువ్వు గొప్ప పర్వతాలను తీసుకో, లేదా చిన్న మట్టి గుట్టలను, కీటకాలను మరియు వినోదాన్ని, అన్నిటినీ తీసుకో. ప్రతి గ్రహాన్ని, ప్రతి నక్షత్రాన్ని, ప్రతి విధమైన ఆనందాన్ని, పాటలు పాడే ప్రతి దాన్ని, ఆనందము కలుగచేసే ప్రతి వాటిని తీసుకో. వాటన్నిటిని త్రాసులో ఒక వైపున పెట్టు, మరోవైపు క్రీస్తును ఉంచు. ఆయన వాటన్నిటికంటే విలువైన వాడిగా ఉంటాడు. ఆయన వాటన్నిటికంటే విలువైన వాడు. సహోదరులారా, దీనినే మనం వెంటాడాల్సింది. నీ అధ్యయనంలోకి వెళ్ళు, అక్కడికి పారిపో. నీ పక్కనున్న వారి కంటే తెలివిగా అవ్వాలి అనే ఉద్దేశంతో కాదు, కానీ ఆయన మహిమను చూడటానికి. అది నిన్ను బాధ పెట్టేదాకా, నిన్ను చిన్న భిన్నం చేసేదాకా, మళ్ళీ నిన్ను నిర్మించేదాకా, మరియు నిన్ను బోధకుడుగా చేసేదాకా.